Hi guys, today's topic is all about mobile computing unit 3. So that is completely MC unit 3. So here is the syllabus according to R16 regulation. So you no need to worry whether it is R16 or R19 or R20 because almost the syllabus is same and the topics are same. So you no need to confuse regarding the regulations. Just seek all the topics. Okay. So today these are the topics that I will cover. Okay, before going into the topics, let's first discuss about the word host. ఓకే, సో ఇక్కడ హోస్ట్ అనేది ఏమీ లేదు, లైక్ ఇట్స్ లైక్ ఏ హార్డ్వేర్ డివైస్. ఓకే, లైక్ ఇప్పుడు మొబైల్ అనేది హార్డ్వేర్ డివైస్, ల్యాప్టాప్ అనేది టీవీ, ప్రింటర్, కెమెరా, సో ఇవన్నీ కూడా ఒక హార్డ్వేర్ డివైస్ని మనం హోస్ట్ అంటాం. ఈ హార్డ్వేర్ డివైసెస్ని ఎప్పుడు హోస్ట్ అనగలము అంటే అది ఇంటర్నెట్ యాక్సెస్ పర్మిట్ చేస్తే. ఓకే, సో లైక్ ఇప్పుడు ఇంటర్నెట్ ఆర్ నెట్వర్క్ ఒక పర్టికులర్ నెట్వర్క్కి అది కనెక్ట్ అవుతే దాన్ని మనం హోస్ట్ అంటాం. సో ఏ హార్డ్వేర్ డివైస్ అయినా అది నెట్వర్క్కి కనెక్ట్ అయ్యే క్యాపబిలిటీ ఉంటే అండ్ దాని యొక్క యాక్సెస్ మనం తీసుకోగలిగితే దాన్నే మనం హోస్ట్ అని అంటాం. సో అది ఎలా అయినా కనెక్ట్ అవ్వచ్చు యూజింగ్ దాని పర్టికులర్ సాఫ్ట్వేర్తో కానీ, ఇంటర్ఫేస్తో కానీ, దాని యొక్క నెట్వర్క్ అడ్రస్తో కానీ. సో అదే ఇక్కడ చెప్పాడు వాట్ ఈజ్ హోస్ట్ అంటే. Any hardware device that has the capability of permitting access to a network via its software or interface or network addresses etc. Okay, so దీన్ని host అంటాం. It can be any hardware device which is able to connect to a network. ఓకే, సో ఇప్పుడు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐపీ. సో ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, సో ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అనేది యూనిక్గా ఉంటుంది, లైక్ ఒక్కొక్క పర్టికులర్ డివైస్కి ఒక్కొక్క యూనిక్ అడ్రస్ ఉంటుంది. సో ఈ ఐపీ అడ్రస్ యొక్క మెయిన్ వర్క్ ఏంటి అంటే ఇట్ ఐడెంటిఫైస్ ఏ డివైస్ ఆన్ ద ఇంటర్నెట్. అంటే ఒక పర్టికులర్ డివైస్ని ఐడెంటిఫై చేస్తుంది ఇన్ ఏ నెట్వర్క్. ఓకే, సో దాని యొక్క వర్క్ అది. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే ఇలాగా అది ఐడెంటిఫై చేయడం వల్ల ఒక పర్టికులర్ హోస్ట్ ఆర్ ఒక పర్టికులర్ డివైస్ అనేది ఈ నెట్వర్క్లో ఉంది అని అది ఐడెంటిఫై చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే ఇట్ అలౌస్ ఇన్ఫర్మేషన్ టు బి సెండ్ బిట్వీన్ డివైసెస్ ఆన్ ఏ నెట్వర్క్. అంటే ఒక హోస్ట్ నుంచి ఇంకొక హోస్ట్ ఆర్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడానికి ఈ ఐపీ అడ్రస్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, అండ్ ఈ ఐపీ అడ్రస్కి ఇట్ కంటైన్స్ ద లోకల్ ఇన్ఫర్మేషన్ అండ్ మేక్ డివైసెస్ యాక్సెసిబుల్ ఫర్ కమ్యూనికేషన్. ఓకే, సో ఇలా లోకల్ ఇన్ఫర్మేషన్ దానికి ఉంటుంది ప్రతి ఆ పర్టికులర్ డివైస్ యొక్క అడ్రస్. సో దానివల్ల ఈజీగా మనం కమ్యూనికేట్ చేయగలం బిట్వీన్ డివైసెస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐపీ. అండ్ ఇంకొంచెం కాంప్లికేటెడ్గా చెప్పుకోవాలి అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రసెస్ అనేవి ఎలా డిజైన్ అవుతాయి అంటే టు వర్క్ విత్ స్టేషనరీ హోస్ట్. బికాస్ ఆ అడ్రస్ ఎందుకు యూస్ అవుతుంది, దట్ డిఫైన్స్ ద నెట్వర్క్ టు విచ్ ద హోస్ట్ ఈజ్ అటాచ్డ్. అంటే ఇప్పుడు ఐపీ అడ్రసెస్ వల్ల స్టేషనరీ హోస్ట్తో వర్క్ అవుతుంది. సో స్టేషనరీ హోస్ట్తో ఐపీ అడ్రస్సే ఎందుకు అంటే ఆ పర్టికులర్ అడ్రస్ అనేది మనం యూస్ చేస్తే ఆ హోస్ట్ ఏ నెట్వర్క్లో ఉందో కూడా మనకి తెలుస్తుంది. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ మొబైల్ ఐపీ. సో మొబైల్ ఐపీ అనేది కూడా ఇంటర్నెట్ ప్రోటోకాలే. అది ఎందుకు డిజైన్ చేయబడింది అంటే టు సపోర్ట్ హోస్ట్ మొబిలిటీ. సో హోస్ట్ మొబిలిటీ అంటే ఇప్పుడు హోస్ట్ అనేది ఒక పర్టికులర్ నెట్వర్క్లో ఉంటుంది కదా, లైక్ సపోజ్ ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు యూజింగ్ ఏ సెల్ ఫోన్ ఆర్ ఏ ల్యాప్టాప్. సో దాట్ విల్ బీ కనెక్టెడ్ టు యువర్ హోమ్ వైఫై ఆర్ విత్ ఇన్ దట్ పర్టికులర్ నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉంటుంది. బట్ వెన్ యూ మూవ్ అవుట్ టు సమ్వేర్ ఆర్ ఎక్కడికైనా కాలేజ్కి ఆర్ సమ్ పర్టికులర్ ప్లేస్కి వెళ్తే మళ్ళీ ఆ నెట్వర్క్ డిఫైన్ చేస్తుంది కదా. సో ఆ హోస్ట్ మొబిలిటీని సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ ఐపీ అనేది. హోస్ట్ అనేసరికి మన దగ్గర ఉన్న డివైసెస్ విచ్ ఆర్ ఏబుల్ టు కనెక్ట్ టు ఏ ఇంటర్నెట్ ఆర్ ఏ నెట్వర్క్. ఓకే, సో ఇలాగా దీనికోసం మొబైల్ ఐపీ అనేది ఉంది. సో ఈ మొబైల్ ఐపీ ఏం చేస్తుంది, ఇట్ ఎనేబుల్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు అండ్ ఫ్రమ్ మొబైల్ కంప్యూటర్స్ సచ్ యాజ్
ల్యాప్టాప్ వైర్లెస్ కమ్యూనికేషన్స్ ఎక్సెట్రా. సో ఇక్కడ ఏమవుతుంది, సో ఈ మొబైల్ ఐపీ అనేది మనకి హెల్ప్ చేస్తుంది ఒక పర్టిక్యులర్ హోస్ట్ నుంచి ఇంకో పర్టిక్యులర్ హోస్ట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇన్ఫర్మేషన్ని, లైక్ బిట్వీన్ టూ మొబైల్ కంప్యూటర్స్ టు ఎక్స్చేంజ్ ఆర్ టు ట్రాన్స్ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఈ మొబైల్ ఐపీ అనేది యూస్ చేస్తాం. ఇట్ ఈస్ సేమ్ లైక్ an IP. Okay, so the mobile computer can change its location from its home to a foreign network. అంతే కదా, ఇప్పుడు ఇలాగా ఈజీగా మనం నెట్వర్క్స్ చేంజ్ అయినా సరే ఇన్ఫర్మేషన్ సెండ్ చేయగలుగుతున్నాము అంటే ఆబ్వియస్లీ కంప్యూటర్ నెట్వర్క్ అనేది దాని యొక్క లొకేషన్ని హోమ్ నెట్వర్క్ నుంచి ఫారెన్ నెట్వర్క్కి చేంజ్ చేస్తూ కూడా ఆ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేస్తూ కమ్యూనికేట్ చేయొచ్చు. నా విల్ డిస్కస్ మొబైల్ ఐపీ విత్ ఎ స్మాల్ డయాగ్రామ్. సో మనం ఇప్పటివరకు హోస్ట్ అండ్ డిఫరెంట్ నెట్వర్క్స్ గురించి మనం తీసుకున్నాం కదా. సో నేను ఒక జస్ట్ డయాగ్రామ్ గీస్తున్నా. సో దీన్ని మనం ఒక హోమ్ నెట్వర్క్ అనుకుందాం. లైక్ ఇట్స్ కాల్డ్ యాజ్ రిప్రజెంటెడ్ యాజ్ హెచ్ఎన్ అనమాట. సో ఈ హోమ్ నెట్వర్క్లో వీల్ హ్యావ్ అవర్ హోస్ట్ ఆర్ ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ మొబైల్ నోడ్. సో దీన్ని మనం M1 అంటాం. మొబైల్ నోడ్ అంటే లైక్ మన పర్టికులర్ ల్యాప్టాప్ ఆర్ విచ్ ఈస్ కంప్లీట్లీ ఇన్సైడ్ ఏ హోమ్ నెట్వర్క్. ఓకే, సో ఈ పర్టికులర్ హోమ్ నెట్వర్క్కి ఒక పర్టికులర్ హోమ్ ఏజెంట్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్స్ కాల్డ్ హోమ్ ఏజెంట్. ఓకే, సో ఇదంతా ఉంటే వీ హ్యావ్ అవర్ ఓన్ నెట్వర్క్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్నెట్. ఓకే, సో ఇక్కడ ఇంటర్నెట్ ఉంటుంది. సో ఇట్ కెన్ బి మూవ్ అండ్ చేంజ్ ఇట్స్ నెట్వర్క్ అనుకున్నాం కదా. సో దిస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఫారెన్ నెట్వర్క్. సో దీన్ని ఫారెన్ నెట్వర్క్ అనుకుందాం. అండ్ మొబిలిటీ, హోస్ట్ మొబిలిటీ గురించి అనుకున్నప్పుడు ద హోస్ట్ కెన్ చేంజ్ ఇట్స్ నెట్వర్క్ కదా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న మొబైల్ నోడ్ అనేది ఇప్పుడు ఫారెన్ నెట్వర్క్లో కూడా ప్రెజెంట్ అయి ఉండొచ్చు. సో ఇది మొబైల్ నెట్ లైక్ ఇట్స్ కాల్డ్ మొబైల్ నోడ్. సో ఇది ఒక పర్టిక్యులర్ ఏజెంట్కి కనెక్ట్ అవుతుంది. దీన్ని మనం FA అందాం. ఇట్స్ కాల్డ్ యాజ్ ఫారెన్ ఏజెంట్. ఓకే, సో ఇప్పుడు వీటన్నిటికీ మధ్యన కనెక్షన్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఫారెన్ ఏజెంట్ అండ్ హోమ్ ఏజెంట్ అనేది ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతుంది. ఓకే, సో దీని నుంచి మనకు ఒక స్మాల్ టర్నల్ అనేది పాస్ అవుతుంది. సో ఇలా ఎందుకు పాస్ అవుతుంది అనేది మీకు లైక్ కమింగ్ టాపిక్స్లో మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద కంప్లీట్ డయాగ్రామ్ ఆఫ్ హోమ్ నెట్వర్క్ అండ్ ఫారెన్ నెట్వర్క్ అండ్ హోమ్ ఏజెంట్, ఫారెన్ ఏజెంట్ అండ్ మొబైల్ నోడ్స్. సో ఇలా కనెక్ట్ అవుతుంది అని అన్నాను కదా, లైక్ విత్ ఇన్ దిస్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక కరెస్పాండెంట్ నోడ్ అని కూడా ఉంటుంది, CN అని చెప్పి. సో ఈ కరెస్పాండెంట్ నోడ్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు మీకు లైక్ సపోజ్ ఫారెన్ నెట్వర్క్లో మన యొక్క ల్యాప్టాప్ ఆర్ పర్టిక్యులర్ మొబైల్ ఉంది. సో దాన్ని ఈ కరెస్పాండెంట్ నోడ్ అంటే ఇది ఒక అనదర్ హోస్ట్ అని మనం చెప్పచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అనదర్ హోస్ట్. సో ఐ జస్ట్ రైట్ ఇట్ యాజ్ అనదర్ హోస్ట్. ఓకే, సో ఇది ఒక అనదర్ హోస్ట్ అనమాట. సో ఈ హోస్ట్ అనేది మన ఒక మొబైల్ నోడ్ని కనెక్ట్ అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు సెండ్ సమ్ మెసేజెస్ అండ్ హ్యాస్ టు కాంటాక్ట్ దిస్ హోమ్ ఏజెంట్. సో ఇలా హోమ్ ఏజెంట్ని కనెక్ట్ చేయడం వల్ల దానికి మన నోడ్ని యాక్సెస్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఉండి మన మొబైల్ నోడ్ నుంచి CNకి రిప్లై వస్తుంది. సో ఇట్ యాక్సెస్ హోమ్ ఏజెంట్ టు సెండ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనం డేటా ఇప్పుడు మనం అంతా లైక్ కమ్యూనికేట్ చేసేది ఇప్పటి వరకు ఏంటి లైక్ ఇట్ సెండ్ సమ్ డేటా ఆర్ టు షేర్ సమ్ ఇన్ఫర్మేషన్ గురించే కదా ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇది సెండ్ చేస్తున్నప్పుడు బిట్వీన్ టూ పర్టిక్యులర్ హోస్ట్ ఆర్ నోడ్స్ మెయిన్ థింగ్ దట్ మ్యాటర్స్ హియర్ ఈజ్ సెక్యూరిటీ, రైట్? సో సెక్యూరిటీ మెయిన్గా ఉండాలి లైక్ వెన్ యూ ఆర్ ఎక్స్చేంజింగ్ ద ఇన్ఫర్మేషన్, రైట్? సో ఇలా సెక్యూరిటీ ఉండడానికి ఈ టనల్ అండ్ ఎన్క్యాప్సులేషన్, డీక్యాప్సులేషన్ ఇవన్నీ కూడా మనకి వస్తాయి లైక్ టు సెక్యూర్ ద డేటా వాట్ ఎవర్ వీ హ్యావ్. అండ్ దాని గురించి ఇంకా నెక్స్ట్ టాపిక్స్లో విల్ గెట్ ఏ క్లియర్ ఐడియా ఆన్ ఇట్. ఐ హోప్ ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాం. ఇప్పటివరకు చూసిన డయాగ్రామ్లో జస్ట్ విల్ డిస్కస్ ద టర్మ్స్ వాట్ ఎవర్ వీ హ్యాడ్ డన్ అప్ టు నౌ. సో మొబైల్ నోడ్ ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఏ హోస్ట్, ఓకే? సో ఇక్కడ మనకి ఇట్ కీప్స్ ఇట్ IP అడ్రస్ అండ్ కెన్ కమ్యూనికేట్ కంటిన్యూస్లీ టు
విత్ ఎనీ అదర్ సిస్టమ్. అంటే ఇప్పుడు అదేంటి లైక్ ఇట్స్ లైక్ ఎన్ ల్యాప్టాప్ ఆర్ ఫోన్. సో అందులో దాని యొక్క ఐపీ అడ్రస్ కాన్స్టెంట్గా పెట్టుకుని ఇట్ కెన్ చేంజ్ ఇట్స్ ఇంటర్ నెట్వర్క్ అండ్ కెన్ కమ్యూనికేట్ విత్ ఎనీ అదర్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు కరెస్పాండెంట్ నోడ్. కరెస్పాండెంట్ నోడ్ అంటే అది లైక్ మన హోస్ట్, మెయిన్ హోస్ట్ కాకుండా ఇంకొక హోస్ట్ కావాలి కదా, లైక్ టు కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్ ఆర్ టు సెండ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టు ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్. సో దాన్ని మనం కరెస్పాండెంట్ నోడ్ అని అంటాం. ఓకే, కమింగ్ టు హోమ్ నెట్వర్క్. హోమ్ నెట్వర్క్ అనేది ఏంటి అంటే నో మొబైల్ ఐపీ సపోర్ట్ ఈజ్ నీడెడ్. ఇక్కడ ఏ ఐపీ అడ్రస్ సపోర్ట్ ఉండక్కర్లేదు, బికాస్ హోస్ట్ ఒరిజినేట్ అయ్యేదే హోమ్ నెట్వర్క్ నుంచి. సో విత్ హోమ్ నెట్వర్క్ ఇట్ ఈస్ ద సబ్నెట్ దట్ మొబైల్ నోడ్ బిలాంగ్స్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ ఐపీ అడ్రస్. అంటే ఏ హోస్ట్కైనా ఒక పర్టికులర్ హోమ్ నెట్వర్క్ అనేది ఫర్ షూర్ కంపల్సరీ ఉండాలి. సో ఆ హోమ్ నెట్వర్క్నే మనం సబ్నెట్ అని కూడా కన్సిడర్ చేస్తాము. సో దిస్ ఈస్ ఆల్ లైక్ వేర్ ద హోస్ట్ నెట్వర్క్ ఒరిజినేట్స్నే మనం హోమ్ నెట్వర్క్ అంటాం. కమింగ్ టు ఫారెన్ నెట్వర్క్. ఫారెన్ నెట్వర్క్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ హ్యాస్ లైక్ ఇట్స్ అ కరెంట్ సబ్నెట్ ఆఫ్ ఎంఎన్ విజిట్స్. అంటే ఇప్పుడు ఒక హోస్ట్ ఒక ల్యాప్టాప్ అనేది ఒక పర్టికులర్ నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి వెళ్తుంది కదా, సో దాన్నే మనం ఫారెన్ నెట్వర్క్ అంటాం, లైక్ అపార్ట్ ఫ్రమ్ హోమ్ నెట్వర్క్. సో దాన్ని ఫారెన్ నెట్వర్క్ అంటాం. సో ఎక్కడ ప్రెసెంట్ ఆ హోస్ట్ ఆర్ మొబైల్ నోడ్ అయితే ఉందో దాన్నే మనం కరెంట్ సబ్నెట్ అంటాం, లైక్ కరెంట్ సబ్నెట్గా కన్సిడర్ చేస్తాం, అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫారెన్ నెట్వర్క్. అండ్ ఫారెన్ ఏజెంట్. కమింగ్ టు ద టర్మ్ ఫారెన్ ఏజెంట్, it provides services to mobile node when it visits to foreign network, can be default router provides the security services. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు పర్టికులర్గా మన మొబైల్ నోడ్ అనేది హోమ్ నెట్వర్క్ నుంచి ఫారెన్ నెట్వర్క్కి వెళ్ళింది కదా, సో దానికి సర్వీసెస్ ప్రొవైడ్ చేసేదే ఫారెన్ ఏజెంట్ అంటాం. సో ఇక్కడ మనకి దీన్ని ఏమనొచ్చు అంటే ఇట్స్ లైక్ ఏ డిఫాల్ట్ రూటర్, ప్రజెంట్ అక్కడ ఆ నెట్వర్క్లో ఉంది కాబట్టి సో ఫారెన్ ఏజెంట్ అనేది డిఫాల్ట్ రూటర్గా యాక్ట్ చేస్తుంది అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు హోమ్ ఏజెంట్. హోమ్ ఏజెంట్ అంటే హోమ్ ఏజెంట్ ఎక్కడ ఉంటుంది, హోమ్ నెట్వర్క్లోనే కదా. అండ్ packets, tunnel of packets towards MN starts at HA మెయింటైన్స్ లొకేషన్ రిజిస్ట్రీ. అంటే ఇక్కడ ఏంటి అంటే హోమ్ ఏజెంట్ నుంచి కదా మనకి ఏదైనా ఒక పర్టికులర్ డేటా ఆర్ ఫైల్స్ ఆర్ ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే హోమ్ ఏజెంట్ నుంచి మనకి ఆ ప్యాకెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి ఎంఎన్కి, ఇఫ్ ఎంఎన్ ఈజ్ ఇన్ ఫారెన్ నెట్వర్క్. సో ఆ టనల్ అనేది స్టార్ట్ అయ్యేది హోమ్ ఏజెంట్ దగ్గర అండ్ ఎండ్ అయ్యేది ఫారెన్ ఏజెంట్ దగ్గర. ఓకే, హెచ్ఏ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఆన్ ఏ రూటర్. హెచ్ఏ అనేది ఎలా అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు, లైక్ రూటర్ అవ్వచ్చు ఆర్ ఆర్బిటరీ నోడ్ అవ్వచ్చు. ఓకే, అండ్ హియర్ ఈస్ ద స్మాల్ టర్మ్ దట్ వీ ఆల్ ఇగ్నోర్, దట్ ఈస్ కేర్ ఆఫ్ అడ్రస్ విచ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో ఇక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ఏంటి అంటే అది కరెంట్ లొకేషన్ ఆఫ్ ఎంఎన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలి అంటే రిఫర్ దిస్ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్లో నేను జస్ట్ ఒక మన నార్మల్ వే ఆఫ్ థింకింగ్తో రిప్రజెంట్ చేశాను. ఓకే, జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. ఓకే, సో హోమ్ నెట్వర్క్ అంటే మన హోమ్, రైట్? సో మన హోమ్లో మనం ఉన్నాం. ఓకే, సో వీఆర్ దేర్ ఇన్ అవర్ హోమ్. ఓకే, సో మనకి అర్జెంట్ పని వచ్చి మనం ఫారెన్ నెట్వర్క్ వెళ్ళాం. సో టు సమ్ అదర్ ఏరియా, లైక్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ రెస్టారెంట్. ఓకే, సో మనం రెస్టారెంట్కి వెళ్ళాం. సో దెర్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ దట్ వీ నీడ్ టు నో ఫ్రమ్ సిఎన్. అంటే ఒక పర్టికులర్ పర్సన్ నుంచి మనకి ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ హోమ్ ఏజెంట్ని అప్రోచ్ అవుతాడు, లైక్ ఏ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అనుకో హోమ్ ఏజెంట్ అంటే. సో తను ఏమంటుంది, ఇక్కడ లేడు, సో యూ జస్ట్ ఐ జస్ట్ సెండ్ ద ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ని హోమ్ ఏజెంట్ తీసుకొని అది ప్యాకెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో సెండ్ చేస్తుంది త్రూ ద ఫార్మ్ ఆఫ్ టనల్, సో విత్ సమ్ సెక్యూరిటీ యాడెడ్. ఓకే, సో ఇలా సెక్యూరిటీతో అది ఒక టనల్ నుంచి మీకు ఒక ఇన్ఫర్మేషన్ని సెండ్ చేస్తుంది. సో దాన్ని సిఓఏ, లైక్ ద ఫారెన్ ఏజెంట్ అనేది, లైక్ ఇట్స్ లైక్ ఏ రెస్టారెంట్లో వెయిటర్ ఉంటారు ఆర్ ఏ మేనేజర్. సో ఆ పర్టికులర్ పర్సనే కదా వచ్చి మీకు ఇలా
లైక్ ఇలా మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అని రెస్టారెంట్లో ఉన్న మీకు చెప్తాడు, రైట్? సో దెన్ యూ విల్ రిసీవ్ ది ఇన్ఫర్మేషన్. ఓకే, నాకు ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అని తెలుసుకొని యుల్ జస్ట్ డైరెక్ట్లీ కాంటాక్ట్ ది సిఎన్ ఫర్ ద ఫర్దర్ థింగ్స్. అర్థమైందా? సో హోమ్ network and home agent can be a part of your family, and foreign network and FA